ఒక 10 మంది మన కుర్రవాళ్ళని పెట్టి శివగామి మీద రాళ్లు వేయించాలి. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ గవర్నమెంట్కి ఏర్పడిన నష్టాన్ని మీరు కడతారా? ఆడదాన్ననే పేరు అడ్డం పెట్టుకుని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారా? ఇది కదా కావాల్సింది. తప్పు ఎవరి వల్ల జరిగింది, వంతెనలో ఎందుకు క్రాక్స్ వచ్చాయో ఎవ్వరికీ తెలీదు. అంతలోనే నోటికొచ్చిందల్లా మాట్లాడడం తప్పు కదా? చూడండి, మీకు మాట్లాడే అధికారం ఉంది, ప్రశ్నించే హక్కు ఉంది. ప్రశ్నల్లో నిబద్ధత ఉంటే సమాధానాలు కూడా సానుకూలంగా ఉంటాయి. మేము పూర్తి స్థాయి ఎఫర్ట్స్ పెట్టి కన్స్ట్రక్షన్ చేసాం. గవర్నమెంట్ ఒక ఎంక్వైరీ కమిటీని వేసింది కదా, అది రంగంలోకి దిగి నిజానిజాలను వెతికి తీస్తుంది. అప్పుడు తెలుస్తుంది కదా మా నిబద్ధత ఎంతో. ప్రశ్నలు పనికొచ్చేవిలా ఉంటే వేయండి. ప్రభుత్వం వేసిన కమిటీ చెప్పినట్టు మేం నడుచుకుంటాం, వాళ్ళని ఫాలో అవుతాం. ఒకవేళ గవర్నమెంట్ డబ్బు కట్టమంటే మా కంపెనీ ఆ డబ్బుని తిరిగి కట్టేస్తుంది. మీకు మళ్ళీ ఇలాంటి ప్రాజెక్టులు వస్తాయని నమ్ముతున్నారా? వీటన్నిటికీ సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుంది. సత్యగారు, ఆ క్రాక్ వచ్చిన పిల్లర్ని నేను చూడాలి. రండి మేడం. పదండి. పాపం శివగామి మేడం, ఛ, ఎంత నిజాయితీగా ఉన్నా ఆమెకి చెడ్డ పేరే. బిస్కెట్ తినేది నా దగ్గర, తోక ఊపేది శివగామి దగ్గర. నువ్వు కాదు, నీలాంటి దరిద్రులందరూ శివగామి మంచిదనే అనుకుంటారు. డబ్బు మీద దురాశతో జనాల జీవితాలతో ఆటాడుకుంటుంది. చూడు, అక్కడున్న అందరూ ఆవిడ మొహం మీద కాండ్రించి ఉమ్మేస్తున్నారు.